ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మంతనాలు. చిన్నటేకూరు బస్సు ప్రమాద ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడి. పంచారామ క్షేత్రమైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస శుక్రవారం 3వ రోజున స్వామివారికి పంచామృత అభిషేకం, అమ్మవార్లకు అర్చనాధికాలను ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ నేతృత్వంలో జరిగింది. కార్తీక మాసం ఉదయం 4 గంటల నుండే జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మళ్ళీ రేపు 2026వ సంవత్సరం జనవరి 25వ తారీఖున అరసవిల్లి సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ సొత్తిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ సిజిఎఫ్ ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు. ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి. పుష్కరిణి కూడా నిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా విశాఖలోని
నకిలీ కరెన్సీ తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్ స్టేషన్కు కూతవెట్టు దూరంలోనే గుట్టుగా నకిలీ నోట్ల తయారీ చేస్తున్నారు. రాబడిన సమాచారం మేరకు ఎంవీపీ కాలనీలోని ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించగా ప్రింటర్ నోట్ల తయారీకి వినియోగించే పేపర్లు, 200, 500 నోట్ల ప్రింటెడ్ కాగితాలు, కలర్ కెమికల్ బాటిల్స్, గ్రీన్ థ్రెడ్ స్వాధీనం చేసుకుని శ్రీరామ్ అలియాస్ గుప్తాను అరెస్టు కాగా ప్రసాద్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వైజాగ్ వాస్తవ్యుడు. ఇతను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఆ ఇంట్లో ఉండడం జరుగుతోంది. మనం ఇప్పుడు పట్టుకున్న ఈ శ్రీరామ్ అన్నతను ఒక 6 months నుంచి ఇక్కడికి వచ్చి ఒక 2 months క్రితం ఒకసారి రావడం, 6 months క్రితం ఒకసారి రావడం జరిగింది. సో ఇదంతా 6 months నుంచి అని మనం అనుకోవచ్చు. వరప్రసాద్ తెలుసు, హౌస్ అతనిదే, వరప్రసాద్ అతనిది. అతను వైజాగ్. అతను మనకి ఈ శ్రీరామ్ అన్నతని కన్ఫెషన్ లో వరప్రసాద్ ఆనంద్ ఇంకొక పేరు కూడా చెప్పడం జరిగింది. ఇందులో వరప్రసాద్ అన్నతను వైజాగ్ లో ఉంటాడు. ఈ ఇల్లు వరప్రసాద్ పేరు. లేదు లేదు, కలిసి ఉండడం కాదు, వస్తూ పోతూ ఉంటారు. వరప్రసాద్ అన్నతను ఇక్కడ ఉంటాడు. మనకి ఇతని కన్ఫెషన్ లో ఏంటంటే తయారు చేస్తుండగా మనం పట్టుకున్నామని. లేదు లేదు, ప్రాసెస్ లోనే ఉన్నారు వాళ్ళు. 15 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది ప్రాసెస్ అన్నది. ప్రింటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో 15 days బ్యాక్ నుంచి చేయడం జరిగింది. మిగతా 2 నిందితులను కూడా పట్టుకున్నట్లయితే ఇంకా అంతకు ముందు ఏమన్నా జరిగిందా, ఇతనికి నాలెడ్జ్ లేకుండా ఏమన్నా జరిగిందా, ఇంకెక్కడన్నా వేరే ప్లేసెస్ లో కూడా జరిగిందా, అంటే ఇతను మధ్యప్రదేశ్ కాబట్టి అక్కడ ఏమన్నా చేస్తున్నారా, ఫర్దర్ అక్కడ కూడా వీళ్ళకి ఏదన్నా వేరే ప్రదేశం లాంటిదా, ఏమిటైతే ఉన్నదన్నది మన టీమ్స్ ఆల్రెడీ వీళ్ళిద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వాళ్ళిద్దరిని గుప్తా అన్నతను మధ్యప్రదేశ్ అతను. ఇతని మీద ఆల్రెడీ ఉజ్జయినిలో ఒక 2020 క్రైమ్ నెంబర్ 152/2020లో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో ఈ మిగతా ఇద్దరిని కూడా పట్టుకుంటే మనకి మరిన్ని వివరాలు తెలుస్తాయి. మనం వెళ్ళేటప్పటికి అతను ఉన్నాడు. మనం బయటికి వెళ్తూ ఉంటారు కదా, మనం వెళ్ళి రైడ్ చేసే టైంకి మనకు శ్రీరామ్ అన్నతను దొరుకుతాడు. వరప్రసాద్ కూడా లోకల్ కాబట్టి చాలా ఫాస్ట్ గా పట్టుకుంటాం. ఆనంద్ కూడా పట్టుకుంటాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా దారిందరు. వైసీపీ నాయకులు కల్తీ మద్యం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. తాను అవినీతి అక్రమాలను ఎదుటివారిపై నెట్టడంలో జగన్ పిహెచ్డి చేశాడని, కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక వైసీపీ బురద జల్లే రాజకీయాలకు తెరతీసిందని ఎమ్మెల్యే విమర్శించారు. గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తూ ఉన్నాం, గతంలో మీరు చూశారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనమంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి దీన్నంతా పక్కదారి పట్టించడానికే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అరెస్ట్ చేయమని చెప్పడం, కేసు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎంత స్పీడ్గా యాక్షన్ తీసుకుంటున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పార్కులోని కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ 7 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోలుగుంట పోలీస్ స్టేషన్లోని నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు.
20వ తారీఖు ఉదయం 11ంటికి కొయ్యూరు జెడ్పీటీసీ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయడం జరిగింది. ఆయన భూమి 10.83 acres రోళ్ళగుంటలో ఉంది, సర్వే నెంబర్ 139లో. అది చూసుకుని అక్కడ తుప్పలు గట్టా క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఇన్ఫర్మేషన్ ఈ అక్యూజ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు మంచి సమయం కోసం చూశారు. ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది. విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఐ రోల్గుంట అండ్ సిఐ కొత్తకోట వెళ్లి వి హావ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ద ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా 7 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం, వీళ్ళకి వారా నూకరాజ్ గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది. దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు. సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తాం. ఈ మర్డర్ వెనకాల ఎవరైనా ఉన్నారా? మర్డర్ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్. యాజ్ ఆఫ్ నౌ ఒక 7 అక్యూజ్డ్ అయితే అరెస్ట్ చేశాము. ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. సో ఎవరైనా వెనకున్నా సరే ఇఫ్ వి గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అజయ్ కుమార్ ని ఆరోపిస్తున్నారు కదా మేడం, మాజీ నక్సలైట్ అజయ్ కుమార్ వాయిస్ కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము. సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇఫ్ ఈజ్ ఆల్సో దేర్ దెన్ వీ విల్ టేక్ ఈవెన్ గతంలో పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ పెట్టినప్పుడు అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి. సివిల్ డిస్ప్యూట్స్ లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్లాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాము. మేము ఆయనకి చాలా సార్లు చెప్పడం జరిగింది. దీనికి మించి మా ఎండ్ నుంచి ఏమన్నా సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాము. ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది. పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు ఇవ్వలేము. ఈ విషయం అనేది నేను చాలా సార్లు చాలా ప్రెస్ మీట్స్ లో కూడా చెప్పాను. మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ వీఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సివిల్ ఇష్యూస్. పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి, డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి. మా ఆఫీసర్స్ ఎవరు సివిల్ ఇష్యూస్ లో కలగజేస్తాం. ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము, క్రిమినల్ లాలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటే అందులో. అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాం. నాట్ వన్స్, 2 సార్లు చేసాము. 2 సార్లు బోత్ పార్టీస్ ని పిలిచి వార్న్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. మా ఎండ్ నుంచి ప్రతి ప్రివెంటివ్ మెజర్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా. జిల్లాలో ఇటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అన్నిటికీ కూడా అప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళే ఆయనే ముఖ్యం అని చెప్పి అంటున్నారు. దాని మీద ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే జిల్లాలో రిమైనింగ్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వింటున్నాము. బట్ అవేమొచ్చినా సరే ఇఫ్ ఇట్ ఈస్ ఎ సివిల్ మ్యాటర్ ప్యూర్లీ వాళ్ళు కోర్టు నుంచే ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి. మా దగ్గరకు వచ్చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం వీ కాంట్ డూ ఇట్. అది మా పరిధి కాదు. సో మేము చేయటం అయితే వీలు కాదు. దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయం అందరికీ క్లారిటీ ఇస్తూ వచ్చాం. సో దయచేసి ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురండి, కోర్టుని అప్రోచ్ అవ్వండి. కోర్టు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము ఆథరైజ్డ్గా ఎంతమంది ఎంటైటిల్ అంతమైనా మేము ఇస్తాము. వీ విల్ హెల్ప్ యూ. అంతకు మించి అయితే వీ కాంట్ డూ ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ. ఈ అజయ్ కుమార్ ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇటువంటి పోలీసులు ఆయన మీద కౌన్సిలింగ్ కానీ పిలిచి మాట్లాడడం కానీ ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఇప్పటికైనా ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకైనా భవిష్యత్తులో ఏమైనా చేపడతారా? ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ ఉంది అని చెప్పి మన కేసులో వస్తే వీ విల్ టేక్ హిమ్ ఇన్ టు కస్టడీ అండ్ వీ విల్ రిమాండ్ హిమ్. ఇప్పుడు నేను ఏదన్నా ముందు చెప్పినా సరే ఇట్ వుడ్ బి ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ చేయడం తప్ప డైరెక్ట్ మృతుడే డైరెక్ట్ గా అజయ్ కుమార్ తాలూకు ప్రోత్సాహం ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన నా తల తీసి తెచ్చేయమంటున్నాడని కూడా నిన్న వాయిస్ రికార్డులో ఒకటి వచ్చింది మేడం. ఏదైనా మన ఇన్వెస్టిగేషన్ లో కానీ వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రకారం సార్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేస్తాం. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పాను. మేడం కంప్లైంట్ ఎంతమంది మీద ఇచ్చారు? ఇంకా ఎవరిని అదుపులో తీసుకోవాల్సినారు? అబ్స్కాండింగ్ ఇన్వెస్టిగేషన్ లో ఉందంటే నేను చెప్తాను. కంప్లైంట్ ఎంతమంది మీద వచ్చింది?
వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరిలో ఆల్మోస్ట్ అరెస్టెడ్ ఉన్నారు. అండ్ ఎవరి మీద అయితే ఇంకా ఇచ్చారో వాళ్ళ మీద కూడా అది టోటల్ నెంబర్ మేడం ఎంతమంది మీద వాళ్ళు ఇచ్చారు? వాళ్ళైతే ఎవరి మీద ఇవ్వలేదండి, బ్రేక్ డౌన్స్ లోనే ఇచ్చారు. బట్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ నుండి కొని మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమై ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. The conductor and bus driver sad part is because the bike went underneath the bus. Petrol tank got exploded. Jan officers from the preliminary reports said that's why they are not able to. Not many of the people are not able to see. Some of them bikes have been lost. It is very sad. Not sure. Coming after times for announcing exhibition, that really means a lot. Karnool and state of Haiti. And also I'd like to CBN Garu. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేష్ బాబు అవిరామంగా కృషి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని తట్టుకోలేక జగన్ విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ఓకేనా, అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు, అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, ఏంటో పిచ్చి పిచ్చిగా మతి ప్రేమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైపులో మాట్లాడుతున్నాను నేను. హైటెక్ సిటీ నిద్రమేలి జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు, అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని, ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయలే, కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దిట్ట. ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్లా కనబడుతున్నాడు. అందుకే అతనికి మతి భ్రమించింది అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విడ్డూరంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఈ నెల 9 నుండి నవంబర్ వరకు కోటి సంతకాలను సేకరించి గవర్నర్ను కలవబోతున్నట్లుగా చెప్పారు మల్లాది విష్ణు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే నర్సీపట్నం ఆయన వెళ్ళి చూసిన రోజునే ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కోటి సంతకాల కార్యక్రమం అని చెప్పని ఒక పార్టీకి ఒక కార్యక్రమానికి దశ దిశ నిర్దేశించడం జరిగింది. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు అంటే నవంబర్ చివరి వరకు కూడా ఈ నెల 9 నుంచి వచ్చే నెలాఖరు వరకు కూడా గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కోటి సంతకాలతో తీసుకున్నటువంటి మొత్తం అన్నీ ఆయన సబ్మిట్ చేసేంత వరకు
అందులో భాగంగా ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్స్లో కోటి సంతకాల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి పార్టీ ఆదేశించినటువంటి కోటి సంతకాలని సేకరిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేషమైనటువంటి మద్దతు వస్తుంది, సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారందరూ కూడా పూర్తిగా సమర్థిస్తూ ఉన్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టామన్నారు. గాయపడిన మరో 6 కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉండగా మరో 3 ఆకాష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరాలు తెలిపారు హోమ్ మినిస్టర్ అనిత. ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్గా ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. అందుకేనండి ఫోరెన్సిక్ టీమ్స్ 4 టీమ్స్ వేసాం కదా. ఎంత స్పీడ్ లో వెళ్తుంది, ఎప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది, ఇవన్నీ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి. ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ వస్తాయి. డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకొని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైకో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారు చెప్తాం. మేడం, చిన్న విషయం అండి, ఈ ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా, చేయాలా? ఇప్పుడు అదే చెప్పానండి మీతో. జస్ట్ కమిషన్, హైకోర్టు కమిషన్ ఒకటి వేస్తాము. రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో, కమిటీ ఏదైతే ఉందో 3 డిపార్ట్మెంట్లు కలిపి, అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి, ఈ టైంలోనే ఉండాలి, అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.